టార్గెట్ అక్కినేని లాగా పనిచేస్తున్నట్టు కూడా కనిపిస్తున్నట్టే వాళ్ళ అభిమానులు అంటున్నారు కామెంట్స్ రూపంలో. ఏమని? టార్గెట్ అక్కినేని. అవును, టార్గెట్ అక్కినేని అని అతను పనిచేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రియాక్ట్ కావాలి. ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ కావాలి. ఇప్పుడు శోభిత కేసు పెడతానంటుంది, అలాగే వీళ్ళందరూ కూడా పెట్టండి, 5-6 కేసులు పెట్టండి అతని మీద. జర్నలిస్టులు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వాలి అతని మీద. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటారు ఇప్పటికైనా? తీసుకోవాలి, మరి అది సమంజసమే. అసలు నీకెవరు ఇచ్చారు హక్కు? నేను మళ్ళీ మొదటికి వస్తా. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆ స్పేస్లోకి వెళ్ళే హక్కు వేణుస్వామికి లేదు. ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ జాతకాలు నీ చేతికి ఇచ్చి చెప్పు బాబు మా జాతకం ఏంటో అంటే అప్పుడు చెప్పే హక్కు ఉంది నీకు. మళ్ళీ పైగా దీన్ని బహిర్గతం చేయకూడదు. అది వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది. ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారండి, నేను మాట్లాడతాను, నేను అది చెప్పకూడదు ఎక్కడ. కానీ కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు పుస్తకాల్లో కూడా ఇవన్నీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. చేసేప్పుడు కూడా పేర్లు మార్చి చేయాలి. అంటే నేను వ్యక్తిగత గోప్యత గురించి చెప్తున్నా. రేపు మీ జాతకం చూస్తే మీరేం చేస్తారు? నాకా అసలు నేను ఇస్తే కదా ఆయనకి. ఆయన ఓపైనా చెప్తున్నారు కదా, ఇక్కడ అదే పాయింట్. ఇక్కడ చెప్పమనండి, నేను పెడతాను కేసు. వీళ్ళందరికీ ఏమైనా సెలబ్రిటీ హోదాలు అవన్నీ అడ్డొస్తాయేమో, నాకైతే ఏ హోదా అడ్డు రాదు. నా జోలికి వస్తే మటుకు నేను కేసు పెడతా. ఎవరు వాళ్ళ జాతకాలు ఇవ్వకుండా చెప్తున్నారు కదా, మీరు అవ్వచ్చేమని నేను ఒక చెప్పమనండి, చెప్తాను. నేను ఎప్పుడు పుట్టానో కూడా చెప్తాను. చెప్పమనండి జాతకం, మరి చెప్తా. అప్పుడు ఇక్కడ వేణుస్వామే కదా మేడం, వేణుస్వామిని నమ్ముతున్న పబ్లిక్ కూడా మీరేం చెప్తారు? ఎవ్వరూ నమ్మకండి. ఇప్పుడు ఫియర్ అండ్ గ్రీడ్ అని 2 ఉంటాయండి. భయము, స్వార్థము. అర్థమైందా? ఆ రెండింటి మీద బేస్ చేసుకునే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. నువ్వు భయపడతావా, నిన్ను భయపెడతారు, నువ్వు భయపడతావు. నీకు స్వార్థం ఉందా, నువ్వు మోసపోతావు. ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ అంతే, రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతే, ఏదైనా అంతే. భయము స్వార్థం మీదే నడుస్తుంటాయి. ఇప్పుడు వీడు ఈ వేణుస్వామి జ్యోతిష్కాలు వేణుస్వామే కాదు, ఎవరు జ్యోతిష్కం చెప్పినా కానీ ర్యాండమ్గా ఒక 10 పాయింట్లు ఉంటాయండి. ఈ 10 పాయింట్లో 2-3 మనకు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది. నేను ఒక కామెంట్ చదివాను సోషల్ మీడియాలో, వేణుస్వామి గారు మీరు ఊహించారా మీ జాతకం ఎలా మారుతుంది అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. అవును, దానికి ఎలా రియాక్ట్ అవుతారంటే అంతే. అంటే ఫస్ట్లో ఆయనది బాగుంది, తర్వాత ఆయన చెప్పిన మొత్తం ప్రొడక్షన్లు మొత్తం నెగిటివ్ అవటం. సో ఆయన ఊహించుకున్నారు ఇట్లా జరుగుతుందని ముందు, ఇలా జరుగుతుందని ముందే ఆయనకి తెలిస్తే ఇంత నెగిటివ్ రాదు కదా. ఆయన చెప్పిన ఫెయిల్ అవ్వాలి. ఏమైందంటే ఒక న్యూస్ ఛానల్లో ఒక అతను జ్యోతిషాల పేరు మీద మహిళల్ని ట్రాప్ చేసి మహిళల్ని బాగా వాళ్ళని ఏంటంటే మీ నగ్న చిత్రాలు పంపించండి, నాకు వీడియో కాల్ చేయండి, నేను మీకు పూజలు చేస్తాను, అది ఇది అని చెప్పి మహిళలతోటి చేస్తున్నాడు ఒక జ్యోతిష్యుడు. చేస్తూ ఉంటే పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆయన్ని వీళ్ళు లైవ్ షోకి పిలిచారు. అంటే ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఒక ఆమె కంప్లైంట్ పంపించింది వీళ్ళకి. అంటే మొత్తం ఆధారాలతో సహా, ఆధారాలు లేకుండా ఏదో ఎవరో చెప్పారని చేయటం కాకోకుండా ఆధారాలతో సహా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్కి వీళ్ళు ఏం చేశారంటే, కంప్లైంట్ వచ్చింది నువ్వు సమాధానం చెప్దురా అని పిలవకోకుండా మీరు జ్యోతిష్యం చెప్దురు కానీ అని చెప్పి పిలిచారు లైవ్లో. యాంకర్ అడిగింది, సార్ కాసేపు మాట మంచి అయిన తర్వాత ఈరోజు మీ జాతకం ఎలా ఉండబోతుంది అని అడిగింది. అడిగితే బాగానే ఉంటుంది నాకేంటి, ఇంకెవరో జ్యోతిష్యుడు. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఆయన జ్యోతిష్యం, అందుకోసం చెప్తున్నా. అయితే ఆయన నా జాతకానికి ఏంటి బ్రహ్మాండం అది ఇదే అని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడండి నేను మీకు ఒక విజువల్ చూపిస్తానండి, ఆవిడని మీరు గుర్తుపట్టగలుగుతారా అని అడుగుతాడు. నా దగ్గర చాలామంది జ్యోతిష్కాలకు వస్తారు కదండి, నేను ఎవరినే మర్చిపోనండి, నా అద్భుతమైన జ్ఞాపక శక్తి అండి, నేను చెప్తాను అన్నాడు. అంటే ఆ బాధితురాలు ఫోటో చూపించారు, ఫేస్ చూపించారు. ఈ దగ్గర రంగులు మారిపోవటం మొదలయ్యి సమాధానం చెప్పండి అంటే ఆ వంతున మైక్ తీసి అక్కడ పెట్టేసేసి ఆయన కోటు కూడా అక్కడ వదిలిపెట్టేసి ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. పారిపోయాడు ఒక రకంగా. నేనన్నాను, ఏమండి మీరు అద్భుతమైన మేధావిని అని చెప్తున్నారు, గణిత మేధావిని అంటున్నారు, జ్యోతిష్యాలు చెప్తానంటున్నారు, అలా పారిపోవడం పెరిగి వాళ్ళ చర్య అండి, మీరు రండి కూర్చోండి మాట్లాడదాం తేల్చుకుందామంటే ఇంకేంటి తేల్చుకునేది, ఈ ఛానల్ నన్ను మోసం చేసింది అనుకుంటా వెళ్ళిపోయాడు. అసలు ఛానల్కి వచ్చినప్పుడు చెప్పిన ఆయన బీరాలు చూస్తే ఇంతకుముందు ఈ ఛానల్కి ఇంకొక ఏ ఉండేది కాదు, నేనే చెప్పాను ఇంకొక ఏ పెట్టుకుంటే మంచిదని ఇలా చెప్పాడు.
ఇలా ఉంటాయి వీళ్ళ ప్రగల్భాలు. అందుకని వీళ్ళు ఎంతసేపు రెండో వ్యక్తిని మాటలతో బురిడి కొట్టిస్తారు, బాల్తా కొట్టిస్తారు. కొట్టించి నీకు చాలా కష్టాలు ఉన్నాయి అనగానే వాళ్ళు వీళ్ళ స్వాధీనంలోకి వచ్చేస్తారు. వచ్చేసేసి ఏం కష్టాలు స్వామి అని అడుగుతారు. అడిగితే ఏ మనుషులందరికీ ఉండేవి ఒక 10 రకాల కష్టాలు ఉన్నాయి అనుకోండి, ఒక 2 చెప్తే మ్యాచ్ అవుతాయి కదా, ఇంతే సంగతులు. అమ్మో ఈయనకి అంతా తెలుసు అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా జాతకం చెప్పండి అని అడిగాము అంటే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయినట్టే లెక్క. మన జాతకం మనకే తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తామో మన జాతకం అదే, మనకు అదే జరుగుతుంది. మనం మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది, చెడు చేసుకుంటే చెడు జరుగుతుంది. అంటే అర్థం నేను శాపం పెట్టినట్టు కాదు. ఎప్పుడైతే సరే మన మతిని బట్టే మన గతి ఉంటుంది.